అన్నదాతల సంక్షేమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన జొన్న పంటలకు నగదు విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. రైతులకు పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా నిధులు విడుదల చేయాలని, లేని పక్షంలో రైతులకు మద్దతుగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. పూర్తిగా కేంద్రము రాష్ట్రమే మరి రైతాంగం పట్ల నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాకా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పుడు రైతులందరూ కూడా విత్తనాలు వేసుకుంటున్నారు. ఇటు ధరలు పెంచుతూ విత్తనాలు కొనుక్కుందామంటే డబ్బులు లేక ఏదైతే మళ్ళా కమిషన్ ఏజెంట్లను ఆశ్రయిస్తా ఉన్నారు. కమిషన్ ఏజెంట్ల దగ్గర ఏ విత్తనం ఉంటే ఆ విత్తనాలు తీసుకుపోయి ఇప్పుడు విత్తే పరిస్థితి వచ్చింది. అంటే మళ్ళా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కంటే ముందు ఏ పరిస్థితి అయితే రైతాంగం ఉండేనో మళ్ళీ అదే రైతుల పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీ అటు భారతీయ జనతా పార్టీ ఉద్యోగస్తులకు నెలకు ఇచ్చిన మేమేమంటున్నాం, నెలకు ఉద్యోగస్తులకు నెల సార్లు ఇవ్వండి. ఒక ఉద్యోగస్తులకే కాదు, ఉపాధి హామీ కూలీలకు ఎందుకు ఇయ్యరు? రైతులు అమ్ముకున్న పంటకు ఎందుకు డబ్బులు ఇయ్యరు? రైతు బంధు డబ్బులు ప్రతి సంవత్సరం ఎందుకు ఖాతాలు వేయరు? రైతు చనిపోతే రైతు బీమా ఎందుకు ఇవ్వరు? మేము డిమాండ్ చేస్తున్నాం.